హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో వచ్చేసరికి డిఎస్ఎస్ఎస్బి డిస్ట్రిక్ట్ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నుంచి విడుదలైన నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్గా ఉంటుందో వాళ్ళకు తప్పకుండా షేర్ అయితే చేయండి. సో ఈ పోస్టులకు మనం అప్లై చేసుకోవడానికి మనకి ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి మార్చి 8వ తారీఖు వరకు మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా పోస్ట్ వివరాలను చూసుకున్నట్లయితే సో వివిధ ప్రభుత్వ శాఖల నుంచి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో ఇందులో వచ్చేసరికి మనకి ఏ ఏ శాఖలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, సోషల్ వెల్ఫేర్, ట్రైనింగ్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ప్రిన్సిపల్ అకౌంట్స్ ఆఫీస్, లెజిస్లేటివ్ అసెంబ్లీ సెక్రటరియట్, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్, ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్, అలాగే డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, ప్లానింగ్, డైరెక్టరేట్ ఆఫ్ ట్రైనింగ్ యూటీసీఎస్, ల్యాండ్ అండ్ బిల్డింగ్, ఆర్కియాలజీ, లా, జస్టిస్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్, డైరెక్టరేట్ ఆఫ్ ఆడిట్, ఢిల్లీ అచీవ్స్. సో దీనికి సంబంధించి మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించి పోస్టులను అయితే విడుదల చేయడం జరిగింది. సో ఏ డిపార్ట్మెంట్లో ఏ కేటగిరీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో మీరు నోటిఫికేషన్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇంకా మిగిలిన వివరాలను చూసుకున్నట్లయితే మనకు వచ్చేసరికి దీనికి కనుక మీరు అప్లై చేయాలనుకుంటే మీ వయసు 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉండాలి. అలాగే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, అలాగే ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో దీని పే స్కేల్ చూసుకున్నట్లయితే మీకు 18,000 నుంచి 56,900 వరకు అయితే ఉంటుంది. సో ఇంకా మనం మిగిలిన వివరాలను చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే మీరు DSSSB online.nic.in అనే వెబ్సైట్కి వెళ్ళి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో దీనికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసరికి మార్చి 8. సో అప్లికేషన్స్ వచ్చేసరికి మనకి ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి స్టార్ట్ అయితే అవుతాయి. సో ఇంకా అప్లికేషన్ ఫీ వచ్చేసరికి మీరు 100 రూపీస్ ఆన్లైన్లో చెల్లిస్తే సరిపోతుంది. సో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే మీ యొక్క 10th మార్క్ లిస్ట్ తీసుకొని ఏదైనా మీ సేవ లేదా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మీకు ఇందులో వచ్చేసరికి టోటల్గా ఎగ్జామ్ టైం 2 అవర్స్ ఉంటుంది. 200 మార్క్స్ ఉంటాయి, అలాగే 200 క్వశ్చన్స్ ఉంటాయి. సో మనకు వచ్చేసరికి టాపిక్ చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్ 40 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ 40 మార్క్స్, అలాగే అర్థమెటిక్ అండ్ న్యూమరిక్ ఎబిలిటీ 40 మార్క్స్, టెస్ట్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్ ఆర్ కాంప్రహెన్షన్ 40 మార్క్స్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 40 మార్క్స్. టోటల్గా మనకి 200 మార్క్స్కి అయితే పేపర్ అనేది ఉంటుంది. సో దీనిలో మీరు క్వాలిఫై అవ్వాలంటే మీకు మినిమం జనరల్ ఆర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 40%, ఓబీసీ వాళ్ళకి 35%, ఎస్సీ ఎస్టీ ఆర్ పీడబ్ల్యూడీ వాళ్ళకి 30% అనేది మీకు మార్కులు అనేవి వచ్చినట్లయితే మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. సో ఇంకా మనం మిగిలిన వివరాలను చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మీరు అప్లికేషన్ అనేది ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి డాక్యుమెంట్స్ ఎక్కడికి పంపించాల్సిన అవసరం లేదు. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.